ఇద్దరు పిల్లలు. కానీ ఈ బిజినెస్ అవకాశం కంటే ముందు ఏదో ఒకటి చేయాలనే తపన ప్రతి ఒక్క లేడీకి ఉంటుంది. ఎస్ ఆర్ నో? అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక విధంగా నేను ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలని ప్రతి ఒక్క లేడీకి ఉంటుంది. నేను కూడా అదే విధంగా ఏదో ఒకటి సాధించాలనే డ్రీమ్ అయితే నాకు చాలా ఉండే. కానీ ఏంటి అని అంటే నాకు రైట్ ఆపర్చునిటీ అనేది లేక ఏం చేసిన అంటే శారీస్ అమ్ముతుండే, చిట్టీలు రన్ చేస్తుండే. తర్వాత ఏంటంటే గ్రూప్స్, డ్వాక్రా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని బుక్స్ రాసుకుంటూ చాలామంది గ్రూప్స్ని రెడీ చేసుకుంటూ ఉండే పర్సన్ని. నా డ్రీమ్కి అంటే మనము సృష్టికి ఏది అడిగితే అది మనకి రిటర్న్ వస్తుంది అనేది నిజంగా నిజం అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మైండ్ సెట్ ఏంటి అని అంటే నార్మల్ పర్సన్నే, ఉన్నది నార్మల్ హౌసే, నార్మల్ మా ఫాదర్ మదర్ కూడా ఫార్మర్సే. చూడండి, పుట్టించి వాళ్ళ కడుపులో అయినా కానీ నా మైండ్ సెట్ మాత్రం రిచ్గా ఏదో ఒకటి సాధించాలనే తపన నా లోపల ఉండేది. కానీ అందుకేనేమో నాకు ఇంకొక ఎక్స్ నెట్వర్క్ వచ్చింది. కానీ అవకాశం అనేది ఏంటంటే అక్కడ తీసుకున్నా నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే అనుకున్నా, కానీ అక్కడ ఏం లేదు. అలాంటి సమయంలోనే ఈ టైలరింగ్ వర్క్ బంద్ చేసి మళ్ళీ తర్వాత ఇవన్నీ చేసిన నార్మల్ సింపుల్ నుంచి ఈరోజు 2019లో ది గ్రేట్ వెస్టీజ్ ఆపర్చునిటీని నా లైఫ్లోకి రావడం జరిగింది. నిజంగా వెస్టీజ్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తర్వాత విన్నింగ్ టీమ్ ఎంత మంచిగా మనకి ఇప్పటిదాకా వెంకటేష్ సార్ చెప్పారు కదా, ఎక్సలెంట్ ప్లాన్ ప్రెజెంటేషన్. ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సార్కి. అంటే సారు ఏం చదువుకోకపోయినా కూడా సార్ చేయగలుగుతున్నారు అని అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? నిజంగా నిజం. అట్లాంటి అవకాశం నేను కూడా తీసుకొని 6 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే ఫస్ట్ టైం మిమ్మల్ని ఇన్వైట్ చేసిరో నేను ఒక్కటే క్లారిటీ ఇస్తున్నా వాళ్ళకి ఏంటంటే, వెస్టీజ్ బిజినెస్ అందరికీ అర్థమవుతుందా అంటే చెప్పిన ప్రతి ఒక్కరు వస్తారా అంటే రావచ్చు, రాకపోవచ్చు, కానీ చెప్పడం మన ధర్మం. ఎస్ ఆర్ నో? నాకు ఈ అవకాశం చూపించిన వ్యక్తి వచ్చేసరికి ఆంజనేయులు రాస్మూరి సార్. ఆ తర్వాత ఏంటంటే నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్న పర్సన్స్ వచ్చేసరికి శ్రీనివాస్ సార్. తర్వాత నాకు ఫస్ట్ టైం ప్లాన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి మేడం సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా మాట్లాడారు కదా, చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చిరు. ఎప్పటికప్పుడు వాళ్ళని చూసి నేర్చుకుంటూనే ఉంటాం. నిజంగా ది గ్రేట్ మెంటర్స్ పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణ మేడంకి ఒకసారి గట్టి అప్లాస్ అండి. నిజంగా థ్యాంక్ యూ మేడం. మీరు తీసుకున్న నిర్ణయం అంటే మన జీవితం ఎట్లుండాలనేది వాళ్ళు డ్రీమ్ చేసిరు, వాళ్ళ డ్రీమ్లో మనం ఉన్నాం. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? కానీ ఇక్కడ మేడం ఇచ్చిన క్లారిటీ కూడా చాలా సూపర్ అండి. నేను చేసింది ఏం లేదు ఇక్కడ. ఈ బిజినెస్ నుంచి నా సక్సెస్ ఏంటి అని అంటే జస్ట్ 4 సంవత్సరాలలో 2.5 సంవత్సరాలలో ఒక మంచి కారు, అంటే కార్ ఫండ్ ఎప్పుడో అచీవ్ అయినా కొంచెం కార్ తీసుకోవడానికి టైం పట్టింది. తర్వాత వండర్ఫుల్ కార్ బయటనే ఉంది. అంతకుముందు ఎట్లుండేది లైఫ్ అంటే నార్మల్ స్కూటీ ఉంటుండే, తర్వాత నడుచుకుంటూ వెళ్ళేది ఎక్కడికైనా కూడా. ఎక్కడి నుంచి ఎక్కడికి లైఫ్ చేంజ్ అయింది అనేది మాత్రం నేను చెప్తాను. ఇప్పుడు ఒక మంచి కార్ తీసుకున్నా, మంత్లీ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి ఒక 5 lakhs ప్లస్. కానీ యాన్ అండ్ యావరేజ్గా ఎక్కడ పోయినా కూడా 3.5 to 4 lakhs అయితే యాన్ అండ్ యావరేజ్ నా మంత్లీ చెక్ ఉంటుంది. నిజంగా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. తర్వాత ఏంటి అని అంటే ఒక మంచి ఇల్లు తీసుకున్నా, 1 crore పెట్టి హౌస్ తీసుకోవడం జరిగింది. 3 years అవుతుంది. నిజంగా అంటే ఎప్పటికీ నాకు చిన్నప్పటి నుంచి చెప్పిన కదా, క్లాస్లో ఫస్ట్, గేమ్స్లో ఫస్ట్, ప్రతి దాంట్లో బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. అన్నిట్లలో క్లాస్ కూడా లీడర్ ఉంటుండే. కానీ ఏంటి అని అంటే అక్కడ సాధించలేదు. ఇప్పటిదాకా జాబ్ గురించి సార్ చాలా చెప్పారు. నా మైండ్ సెట్ ఎట్లా ఉంది అంటే అప్పుడు బాగా చదువుకోవాలి, మంచి చదువుకుంటే మంచి లైఫ్ వస్తుంది అనేది ఒకటే తెలుసు. కానీ నా చదువు మధ్యలోనే ఆపేయడం వల్ల నాకు ఇంకా క్లారిటీ లేదు. కానీ మంచిగా చదువుకుంటే మంచిగా జాబ్లో జీతం వస్తుందా అని అంటే మంచి జీతం అయితే రాదు. ఎస్ ఆర్ నో? కానీ ఈ బిజినెస్లో ఏం చేస్తే ఇన్ని అచీవ్మెంట్స్, ఇప్పుడు గుంపులో ఒకరిగా కాదు, ఆ గుంపుకి ఒకరిగా ఉండాలనేది నా పాలసీ. కాబట్టి ఏంటి అని అంటే ఉమెన్ ఐకాన్గా అవార్డు కూడా తీసుకున్నా. ఢిల్లీ సీఎం, ఉత్తరాఖండ్ సీఎం, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఈ అవార్డు తీసుకుంటే మీరు ఎట్లుంటారు? మీకు వస్తే మీరు తీసుకుంటే ఇంకా వెస్టీజ్ ఫేక్ అనేటోళ్ళు ఉంటారా? ఫేక్ అనేటోళ్ళు ఉంటారా అండి? ఉందా? మేడము విజనరీ అవార్డు తీసుకున్నారు. నేను ఉమెన్ ఐకాన్ అవార్డు తీసుకున్నా. మరి బాగుంటుందా? బాగుంటుందా? తెలంగాణలో కొంతమందిని సెలెక్ట్ చేస్తే అందులో మేము 3 ఉన్నాం. ఇక్కడ ఇంకొక మేడం తేజశ్రీ మేడం కూడా. అంటే ఒకసారి ఆలోచించండి, అవార్డులు మాకేనా మీకు కూడానా? నమ్మితే మీకు కూడా కదా. ఈరోజు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మేడం అని మీరు అడుగుతారా? డౌట్ ఉందా? హలో, డౌట్ ఉందా మీకు? ఉందా లేదా?
ఉంది. ఎట్లా సాధించారు, ఎట్లా వచ్చినాయి, ఇదంతా చేయడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్లీజ్ ఒక్కసారి రేజ్ యువర్ హ్యాండ్స్ అండి. వావ్ సూపర్. వెల్కమ్ టు వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ సార్ అండ్ మేడమ్స్. నిజంగా ఈరోజు నేను చెప్తున్నా, మీరు తలుచుకుంటే మీ తలరాత మీరే మార్చుకుంటారు. నెక్స్ట్ దివాళీ వరకు ఖచ్చితంగా మీరు డిసైడ్ అయితే మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చిరో వాళ్ళ చేయి పట్టుకొని ఒక 1 year మీరు గట్టిగా, ఈరోజు ఎవరో డిసైడ్ అయితే నేను ఇక్కడ లేను, నేను డిసైడ్ అయినా కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. నేను డిసైడ్ అయినా, నా సక్సెస్ ఇది, నా కోసం నేను చేస్తున్నాను, జనరేషన్ కోసం చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఉన్నా. మీరు డిసైడ్ అయితే మీరు ఇక్కడ ఉంటారు. ఈరోజు డౌట్ ఉందని మీరు అందరూ అడిగారు కదా, కొత్త వాళ్ళ కోసం నేను క్లారిటీ ఇస్తున్నా సార్. ఇక్కడ ఇదంతా బాగానే ఉంది మేడం, అసలు ఏం చేసిరు చిన్న క్లారిటీ ఇస్తా. ఏం చేయలేదండి నేను. సబ్బు, పేస్టు, షాంపూ, ఆయిల్, టీ పౌడర్ ఏవైతే నిత్యావసరాలు ఉన్నాయో కిరాణా షాప్ను బంద్ చేసిన, సూపర్ మార్కెట్లను బంద్ చేసిన, వెస్టీ షాప్లో కొనుక్కొని నాకు నచ్చి వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా ఇవన్నీ నేను అచీవ్ చేసిన. అర్థమవుతున్నాను. ఇవన్నీ ఎట్లా వచ్చినాయని జస్ట్ నేను వాడిన, నచ్చినాయి, వేరే వాళ్ళకి చెప్పిన, దాని ద్వారానే ఇన్ని అచీవ్మెంట్స్ జరిగినాయి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంది అని అంటే బయటికి రండి, నా ఇంటర్ నేను చూపిస్తాను మీకు విత్ స్టేట్మెంట్తో సహా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. విష్ యూ వెల్ అండ్ బ్యాక్ టు ది హోస్ట్.